ధాత్రి కేదార్లు ఇంటికి రాగానే నిషి ధాత్రితో గొడవ పెట్టుకుంటూ ఉంటుంది. నువ్వు ఈ ఇంట్లోకి అడుగు పెట్టాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళైతే ప్రసాద్ అంకుల్ పైన కేసు పెట్టావో ఆ కేసును వెనక్కి తీసుకుంటేనే మీ ఇద్దరిని ఈ ఇంట్లోకి రానిస్తాం, లేదంటే బయటికి వెళ్ళిపోండి అని ధాత్రికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. నువ్వు అన్నయ్య గారి ముందు కన్నీళ్ళే పెట్టుకుంటావో కాళ్ళే పట్టుకుంటావో మాకు తెలియదు. మాధురి ఆ ఇంటి కోడలు అవ్వాలి, సూర్య మాధురిల పెళ్ళి జరగాలి. అందుకు నువ్వేం చేస్తావో మాకు అనవసరం. కాబట్టి వెంటనే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆ పెళ్ళి జరుగుతుందని తెలిస్తేనే మిమ్మల్ని ఇంట్లోకి రానిస్తాను. ఆ కేసును వెనక్కి తీసుకుంటేనే మీ ఇంట్లోకి వస్తారు అని వైజయంతి అంటుంది. అప్పుడు ధాత్రి, మీరేం చేసినా పర్వాలేదు, మీరేమనుకున్నా పర్వాలేదు, మా అమ్మకి న్యాయం జరిగిపోయేంత వరకు నేను ఈ కేసును వెనక్కి తీసుకోను అని ధాత్రి తేల్చి చెప్పేయడంతో నిషి, వైజయంతి ఇద్దరు ఇంకా కోపంగా షాకింగ్గా చూస్తూ ఉంటారు. వద్దమ్మా జగదాత్రి, నువ్వు ఆ కేసు వాపసు తీసుకోవడం అవసరం లేదు అని అనేగానే ఏం దబ్బా నువ్వు అని వైజయంతి ప్రశ్నిస్తూ ఉంటుంది. నిజం తెలియటం జగదాత్రికి ఎంత అవసరమో నిజం బయటికి రావడం మనకి కూడా అంతే అవసరం అని ఆ నిజం బయటికి రావాలి అని సుధాకర్ చెప్తాడు. నేను చేసింది తప్పైతే నేను ఆయనకి క్షమాపణ చెప్పడమే కాదు కాళ్ళు కూడా పట్టుకుంటాను అని జగదాత్రి చెప్తూ ఉంటుంది. ఆయన తప్పు చేశాడు, ఈ కేసులో నిజాలన్నీ బయటికి వస్తాయి, అప్పుడు మీకు అసలు నిజం తెలుస్తుంది. నేనైతే కేసును వాపసు తీసుకోను, నేను తప్పు చేశానని మీరు నిరూపిస్తే మాత్రం ఆయన కాళ్ళైనా పట్టుకుంటాను అని జగదాత్రి చెబుతూ ఉంటుంది. కౌశికి చాలా ప్రేమగా ధాత్రి వైపు చూస్తూ ఉంటుంది.